హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే ఉప్పల్ మెట్రోకు అతి దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు మీ ముందుకు ఉప్పల్ మెట్రో నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. వరంగల్ హైవే నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో మంచి ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఈ వీడియో వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడం, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ వెతికి మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఉప్పల్ మెట్రో నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మేడిపల్లిలోని సాయి మహాదేవనగర్ కాలనీలో ఉంటుంది. బస్దిరిగే రోడ్ ఏదైతే చూస్తున్నారో బస్దిరిగే రోడ్కు మనకు సెకండ్ బిట్లో అయితే మనం ఇల్లు వరకు చేరుకోవచ్చు. ఇక మనం ఎగ్జాక్ట్లీ మనం రోడ్ కనెక్టివిటీ చూసుకున్నట్టయితే మనకు వరంగల్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదే కాకుండా చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి నెహాగ్ ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూలు చుట్టుపక్కల జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మనకు నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా జస్ట్ ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు పోచారం ఇన్ఫోసిస్ కూడా అతి దగ్గరలో ఉంటుంది. ఇక ఇల్లు వివరాల్లో మనం మాట్లాడుకున్నట్టయితే మనకు ఇల్లు 100 గజాలలో ఉంటుంది. ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇంటి ముందు మనకు రోడ్డు 25 ఫీట్ల రోడ్డు, అది కూడా మనకు సీసీ రోడ్డు ఇవ్వబడింది. డ్రైనేజు, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలతో చాలా బాగుంటుంది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రము 18x50 అంటే 18x50 డైమెన్షన్స్లో కింద పైన కలిసి మనకు 1800 స్క్వేర్ ఫీట్లో 2 బిహెచ్కే పోర్షన్ చాలా బాగుంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఒక కార్ పార్కింగు, ఒక 1 బిహెచ్కే పోర్షను, పైన వచ్చేసి 2 బిహెచ్కే పోర్షన్ విశాలంగా చాలా బాగుంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసు మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుంది. చూసుకోండి, మనకు ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో. మంచి ఎక్సలెంట్ ర్యాంప్ గ్రానైట్తో మంచి డిజైన్ చేయడం జరిగింది. పైకి ఈజీగా ఒక కార్ వచ్చేటట్టు మనకు పార్కింగ్ చూసుకున్నట్లయితే విశాలమైన పార్కింగు. 18x50 డైమెన్షన్స్ తక్కువే అయినా కానీ వీళ్ళ ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి చూసుకొని ఎంత విశాలంగా వేయడం జరిగిందో. మంచి ఒక కారు, ఒక 4 బైకులు పట్టే విధంగా విశాలమైన ఎక్సలెంట్ పార్కింగ్ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండూరు బండలతోని బ్లాక్ పట్టేతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు గేట్ దిమ్మేలకు కూడా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ అజాగ్రత్త చేయకుండా ఇటు చూసుకున్నైతే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నట్టు మనకు ఇది 5000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు G+1 హౌస్ ఉంది. మీరు భవిష్యత్తులో ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి తక్కువ పడే ఉద్దేశంతో మనకు అంత పెద్ద సంప్ ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ వాడి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మెట్ల కింద ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి నల్ల పాయింట్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, అన్ని రకాల టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా అజాగ్రత్త చేయలేదు. ఏదైతే మనకు పార్కింగ్లో ఎలివేషన్ చూస్తున్నారో మంచి ఎల్లో కలర్తోని మంచి స్ట్రక్చర్ కూడా చేయడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. ఇది వచ్చి సింహదారం ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. 1 బిహెచ్కే పోర్షను. ఇటు వచ్చేసి మనకి ఇది సౌత్ అవుతుంది. సౌత్కు మనకు వెనుకకు రెండు కూడా మనకు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. లోపల 1 బిహెచ్కే పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహదారం నుంచి అయితే లోపలికి 1 బిహెచ్కే పోర్షన్ ఎంటర్ అవుతున్నారో చూసుకోండి. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టైప్తో వాడబడ్డాయి. చూసుకోండి, మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. మనకు మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఎక్సలెంట్ చాలా మంచి ఫ్లోరింగు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు ఆఫీస్ స్టైల్స్ ఇవ్వడం జరిగింది. మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల టీవీ యూనిట్ కూడా పెట్టేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే చూసుకోండి, మంచి రూప్ లైట్లతోని అందంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఉంటుంది. కామన్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఉన్న కాడికి మనకు ఇండియన్ కల్చర్తోని మంచి ఫ్లోరింగ్తోని అందమైన టైల్స్ వాడి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చేతులు కడుక్కునే విధంగా ఒక చిన్న మనకు వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్న చూసుకోండి, మనకు ఎంత బాగుందో. మనకు ఈజీగా సాయంత్రం పూట ఇద్దరు కూర్చుండే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి బాల్కనీతోని, ఆ బాల్కనీ కూడా మనకు రెడ్ అండ్ బ్లాక్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ వాడి టప్ అండ్ వేర్ గ్లాస్ వాడి అందంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఎలివేషన్లో కూడా మంచి ఎక్సలెంట్ మంచిగా ఇచ్చారని చెప్పవచ్చు జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా వర్క్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే 2 బిహెచ్కే పోర్షను. ఇక్కడ కూడా మనకు సింహదారం ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టైప్తో వాడబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనికైనా వాడిన హార్డ్వేర్ కూడా చాలా బాగుంటుంది.
ఏదైతే ఎలివేషన్లో మనకు టైల్స్ చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు షుగర్ కేన్ టైల్స్ అంటారు. ఎక్సలెన్స్ మంచి టైల్స్ వాడి మంచి ఎలక్ట్రానిక్ ఐటమ్లు కూడా చాలా బాగా వాడడం జరిగింది. ప్రతి ఒక్కటి చాలా క్వాలిటీగా ఉందని చెప్పుకోవచ్చు. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని ఈస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంట్రీ అవుతుంది. 2 BHK పోర్షన్ చూసుకొని లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన ఎక్సలెంట్ సిట్అవుట్ ఏరియా, మంచి హాలు, డైనింగ్ ఏరియా చాలా బాగా ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి ఎక్సలెన్స్ టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే అయితే మనకు టీవీ పాయింట్ చూసుకోండి ఎంత మంచి పెద్దగా ఇచ్చారో, మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్తోని మంచి టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే మంచి మనకు సిట్అవుట్ ఏరియాలో మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్ లైట్లతోని ఎక్సలెంట్ రూప్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ హాల్ అండ్ డైనింగ్ ఏరియాలో కూడా మంచి ఎక్సలెంట్ మంచి రూప్ లైట్లతోని చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా 2 బెడ్రూమ్ల మధ్యలో కూడా మనకు మంచి రూప్ లైట్లతోని మంచి ఫాల్ సీలింగ్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసినట్లయితే ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా మనం ఒక 4 మెంబర్లు గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడ చేతులు కడుక్కునే విధంగా ఒక మంచి చిన్న సింకు పెట్టియడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఉంటుంది. ఇక్కడ ఒక నుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో కూడా మనకు ఒక కిచెన్ ఇవ్వడం జరిగింది. ఈజీగా ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్తోని అందమైన మంచి టైల్స్తోని వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండోతోని నల్ల కూడా మంచి క్వాలిటీ గల నల్లలతోని అన్ని రకాల కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. మీరు సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కిచెన్ అండ్ పూజ గది, డైనింగ్ ఏరియా, సిట్అవుట్ ఏరియా, టీవీ యూనిట్, మంచి హాల్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇటు చూసుకున్నట్లయితే ఇది కామన్ బాత్రూమ్ కూడా కింద ఏ విధంగా ఇచ్చారో పైన కూడా అదే విధంగా మంచి ఇండియన్ కల్చర్తోని మంచి ఫ్లోరింగ్తోని అందమైన టైల్స్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నైతే మంచి చేతులు కడుక్కునే విధంగా ఒక చిన్న సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి ఎక్సలెంట్ మంచి మ్యాట్ కూడా చూసుకోండి ఎంత మంచి అందమైన మ్యాట్ వేయడం జరిగిందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి లైట్ కలర్ కాంబినేషన్ మంచి కలర్స్ వాడడం జరిగింది. చూసుకోండి ఎందుకు కూడా ఫాల్ సీలింగ్ ఎంత మంచి డిజైన్తోని రూప్ లైట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో కూడా మనకు ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. సరిపడని సెల్ఫ్లతో కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఫుట్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ఏది కూడా అజాగ్రత్త చేసుకుని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీని పక్కకు ఆనుకొని మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇందులో 6x6 బెడ్ పట్టాగా కూడా చుట్టూ తిరిగే విధంగా అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల ఎక్సలెంట్ మంచి కరెంట్ పాయింట్లు మనకు యూనిట్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో కూడా ఒక పెద్ద యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోండి ఒక్కొక్క డిజైన్ ఎక్సలెంట్ మంచిగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా సరిపడిన సెల్ఫ్లతో మనకు ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా మంచి అందమైన ఫ్లోరింగ్ టైల్స్తోని ఇక్కడ కూడా మంచి టైల్స్ కూడా ఎక్సలెంట్ వాడారని చెప్పుకోవచ్చు. మంచి వెస్టర్న్ కల్చర్తోని ఇందులో వాడిన నల్లలు కానీ కుండీలు కానీ మంచి క్వాలిటీగా వాడడం జరిగింది. ఇందులో కూడా చిన్న సింక్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా అటాచ్ బాత్రూమ్ బాగుంది మనకు. ఇది వచ్చేసి మనకు బాల్కనీ విత్ మనకు వాష్ ఏరియా వాడుకునే విధంగా అన్ని రకాల మంచి ఫ్లోరింగ్తోని మంచి టైల్స్తోని ఇక్కడ కూడా ఒక నల్ల పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ పరంగా మనకు గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. చూసారు కదా మనం సొంతంగా ఆలోచించి ఎలా అయితే కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. మీరు చూస్తున్న ఈ పోర్షన్ కూడా మనకు 2 BHK పోర్షన్ 900 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. కింద పైన కలిసి మనకు 1800 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి పైన కూడా మనకు సెక్యూరిటీ పరంగా మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత బాగుందో. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్టయితే మనకు దీని రేట్ వచ్చేసి మనకు 98 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి మీకు డాక్యుమెంట్ పరంగానే సరే కన్స్ట్రక్షన్ పరంగా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో సరే మనకు 80% లోన్ కూడా అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో బస్దీర్గా రోడ్కు సెకండ్ బిట్లో అయితే మనం ఉన్నాము. ఇటు చూసుకునేది మనకు పైన 2 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి మనకు బోర్ వాటరు. కన్స్ట్రక్షన్ అయితే చూసారు కదా చాలా బాగుంది. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తను ఫోన్ చేసినైతే దగ్గర నుండి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతోనే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.